హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏమంటే ఎవరైతే బ్యాక్ డోర్ జాబ్స్ ట్రై చేస్తున్నారో లేదా ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ట్రై చేస్తున్నా కూడా కాల్స్ రావట్లేదు అని చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయి. అలాగే కామెంట్ లో కూడా చూశాను, మన వీడియోస్ కామెంట్ అయితే చేశారు, మాకు కాల్స్ రావట్లేదు ఏం చేయాలంటే. నాకు తెలిసిన ఫ్యూ టిప్స్ అయితే మీకు చెప్తాను. ఇవి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను మీకు. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీకు కాల్స్ రావడానికి ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేసింటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇటువంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఎవరైతే ఇప్పుడున్న మార్కెట్ లో ఎవరైతే బ్యాక్ డోర్ జాబ్స్ నుండి కానీ ఎక్స్పీరియన్స్ పెట్టి ఈ విధంగా ట్రై చేస్తుంటారో, అలాగే ఎవరైతే జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ట్రై చేస్తుంటారో వాళ్ళకి కాల్స్ రావట్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కాల్స్ రావట్లేదు భయ ఏమి అంటే, నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవ్వారంటే మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మీకు పెరిగే అవకాశం అయితే ఉందండి. ఆ టిప్స్ ఏమంటే, ఫస్ట్ వచ్చేసరికి డొమైన్. డొమైన్ అంటే ఏమంటే ఇక్కడ మీరు ఏ టెక్ లో వెళ్తున్నారు, ఏ టెక్నాలజీలో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రీవియస్ ట్రెండ్స్ లో ఉన్న డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఫుల్ స్టాక్, డెవాప్స్. ఈ డొమైన్స్ లో అయితే ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంచిగా మార్కెట్ ఉందండి. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ ఈ టెక్నాలజీలో పెట్టి వెళ్తే మీకైతే కాల్స్ అయితే పర్లేదు బాగానే వస్తాయి. సెకండ్ వచ్చేసరికి ఏమంటే ఎక్స్పీరియన్స్. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు అనేది కూడా మ్యాటర్. ఇప్పుడు డొమైన్ పెట్టి ఎక్స్పీరియన్స్ తక్కువ పెట్టారనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ కి మేబీ కాల్స్ రాకపోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్. మీరు ఒక 3+ పెట్టారనుకోండి, ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీస్ లో కాల్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కూడా మ్యాటర్ అవుతుంది. మీరు ఎంత పెడుతున్నారు అనేది కూడా మ్యాటర్, ఎక్స్పీరియన్స్. ఓకే, దాని తర్వాత రెజ్యూమే. ఇక్కడ మీరు జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు నేను కొందరిని రెజ్యూమ్ అయితే చూసాను, ఎవరైతే బ్యాక్ డోర్ జాబ్స్ ఇలా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు. చాలా మంది అయితే ఒక మల్టిపుల్ పేజెస్ గా చేస్తున్నారు రెజ్యూమ్స్. ఇప్పుడు ఏటీఎస్ ఫ్రెండ్లీ అనేది వచ్చింది టూల్, ఏటీఎస్ టూల్ అని. దానికి హెచ్ఆర్ స్క్రీనింగ్ ఎలా చేస్తున్నారు అంటే రెజ్యూమ్స్ ని సింగిల్ పేజ్ లో అయితే పక్కాగా రెజ్యూమ్ అయితే మనం తయారు చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. విత్ ఇన్ సింగిల్ పేజ్ లో మీ ఎంటైర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ టెక్నికల్ స్కిల్స్ అయితే మీరు అందులో ఇంపోర్ట్ చేసి మీరైతే ఒక సింగిల్ పేజ్ రెజ్యూమ్ టెంప్లెట్ అయితే మీరు తయారు చేసుకోండి. దాని తర్వాత చాలా మంది జాబ్ పోర్టల్ అనేది naukri.com యూజ్ చేస్తుంటారు. naukri.com లో ఓకే గూగుల్ తో లాగిన్ అయ్యి వాళ్ళ ప్రొఫైల్ ని 60% కంప్లీట్ చేసుకొని మాకు కాల్స్ రావట్లేదు అంటారు. ఫస్ట్ అయితే మీరు naukri.com చేసుకున్న తర్వాత రిజిస్టర్ 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి, అక్కడ ఏ కంపెనీలో వర్క్ చేశారు ప్రీవియస్ గా. మీకు ఏమైనా టెక్నికల్ సర్టిఫికేషన్స్ ఉన్నా అక్కడ మెన్షన్ చేయండి. మీ ఆల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేసిన తర్వాత అక్కడ ఇంకా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ 2 ఉంటాయండి. ఏమంటే, ప్రొఫైల్ పిక్ యాడ్ చేశారంటే మీకు కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ ట్రై చేయండి, అంటే ప్రొఫైల్ పిక్ యాడ్ చేయడానికి ట్రై చేయండి naukri.com లో. చేసుకున్న తర్వాత మీకు ఇంకా ఒకటి ఏమంటే, అక్కడ మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ప్రొఫైల్ లో అక్కడ వీడియో అని ఉంటుంది, వీడియో డెమో. మీ యొక్క ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఒక 1 minute కానీ 1.5 minutes కానీ తీసి మీ ఇంట్రడక్షన్. మీరు ఏ దాంట్లో అయితే మీకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందో, టెక్నికల్ స్కిల్స్ మాకు ఉన్నాయనుకుంటున్నారు మీకు, దాన్ని ఒక 1.5 minutes లేదా 1 minute లో వీడియో తీసి మీరు naukri.com లో అప్లోడ్ చేశారంటే మీకు 30% ఛాన్సెస్ అయితే కాల్స్ రావడానికి, ఎవరైతే వీడియో తీసి పెట్టిండ్రో మీరైతే పెట్టింటారో వాళ్ళకి మీకు 30% ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాల్స్ రావడానికి. దాని తర్వాత అంటే ఈ naukri.com కి స్టిక్ అవ్వకుండా మీరు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ కి అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సెకండ్ ఏమంటే, లింక్డ్ఇన్ అయితే మీరు త్వరగా యూజ్ చేయండి. ఏమంటే, ఓకే naukri.com లో అప్లోడ్ చేసాం కదా కాల్స్ అయితే వస్తాయి అనుకుంటే అది మీ యొక్క ఊహగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ లో లింక్డ్ఇన్ కూడా ఇప్పుడు మీరు డైరెక్ట్ పర్సన్స్ మీరు మీట్ అయ్యి రెఫరల్స్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. లింక్డ్ఇన్ కూడా యూజ్ చేయండి. అలాగే హెచ్ఆర్స్ మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేసి కూడా మీ రెజ్యూమ్ షేర్ చేసి కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకోవచ్చు. ఓకే, దాని తర్వాత డిఫరెంట్ కెరీర్ పోర్టల్స్, అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఓపెనింగ్ పడింది అంటే మీరు దాని కెరీర్ పోర్టల్కి వెళ్ళి మీరు అక్కడే వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేసి మీ రెజ్యూమ్ అయితే అక్కడే అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా చేస్తే మీకైతే కాల్స్ రావడానికి అయితే ఎక్కువగా ఉన్నాయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.